నా పేరు జంగ రూపారాణి. ఈ తెలంగాణ కాలనీలో దాదాపు నేను 25 సంవత్సరాల నుండి నివసిస్తున్నాను. పైడన్నయ్య గారు 15 సంవత్సరాల నుండి పెద్ద బతుకమ్మను పేర్చడం జరుగుతూ ఉన్నది. ప్రతి సంవత్సరం వారికి ఫస్ట్ ప్రైజ్ రావడం జరుగుతున్నది. ఇదంతా మా అందరికీ గర్వకారణంగా ఉన్నది. మరి ఈ బతుకమ్మ గురించి చెప్పుకోవాలంటే ఇది మన ఇండియాలోనే ఎక్కడ లేదు, మన తెలంగాణలోనే ఈ ప్రకృతి పండుగ అనేది మన తెలంగాణలోనే ప్రారంభమైంది. మన తెలంగాణలో నిరంకుశ రాజరిక పాలన సమయంలో ఆడపిల్లలు బ్రతుకులు చాలా దుర్లభంగా ఉండేది. మరి ఆడపిల్ల పుట్టగానే కొందరు భయంతో చంపేసే వాళ్ళు. అలాంటి సమయంలో ఆడపిల్లను బ్రతికించాలి అన్న ఉద్దేశంతో ఈ తెలంగాణ ప్రాంతంలో బతుకమ్మ, ఆడపిల్ల పుట్టగానే ఆమె ఎదిగి వనితగా మారి ఒక యువతిగా, మరి ఒక భార్యగా, మరి ఒక తల్లిగా రూపొందాలని, మరి మధ్యలోనే ఇలా ఆడపిల్లలు తుంచి వేయకూడదు అనే ఒక ఉద్దేశంతో ఆ నిరంకుశ పాలన సమయంలో ఈ బతుకమ్మ అనేది మన తెలంగాణలో ప్రారంభమైందని నాకు తెలిసిన చరిత్ర. ఇది తర్వాత రాను ఇది మన అందరి ఇళ్లలో మనము బతుకమ్మను పేర్చి, గౌరమ్మను పేర్చి, ఆటపాటలతో ప్రకృతి ఒడిలో పూలను పూజించే ఈ పండుగ అనేది ఎక్కడా లేదు. ఈ సాంప్రదాయము మన తెలంగాణలోనే ఉన్నది. ఇది ఇప్పుడు ఓన్లీ తెలంగాణే కాదు, మన భారతదేశం అంతా వ్యాపించడమే కాదు, మన విశ్వవ్యాప్తంగా, ప్రపంచ వ్యాప్తంగా ఈ బతుకమ్మను దేశాలలో ఆడుతూ పాడుతూ దీన్ని ముందుకు తీసుకెళ్ళడం జరుగుతూ ఉన్నది. ఇది ప్రకృతిని కొలిచే బతుకమ్మ.